నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు వాలంటీర్లకు వందన అనే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం ఇన్ఛార్జి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. మండలంలోని పలు పంచాయతీల నుండి వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. సేవారత్న, సేవామిత్ర అవార్డును ప్రదానం చేశారు. వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి ఎండి ముక్క అని కొనియాడారు. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎం చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాలంటీర్ల కీలక పాత్ర పోషించాలన్నారు. వాలంటీర్లను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సిరి జగదాంబ, ఎంపీపీ పర్స పోచమ్మ, తహసీల్దార్ బి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ కె మంగతయారు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే తర్వాత వద్దా నాగరాజు అందరూ కూర్చోండి ఒకసారి. అలాగే 164 మంది కూడా కంగ్రాచులేషన్స్ పైన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తున్నారు, వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ అన్న చెప్పినట్లు వాలంటీర్సే సమస్తం ప్రజలకి. జగనన్న పేరు, ముఖ్యమంత్రి పేరు తెలియట్లేదు, ఎమ్మెల్యే గారి పేరు తెలియట్లేదు, ఇక్కడున్న ఎంపీపీ గారి పేరు తెలియట్లేదు, జడ్పీటీసీ గారి పేరు తెలియట్లేదు. అమ్మా, ఈ రోజు నీకు అమౌంట్ అందిందా అంటే మా వాలంటీర్ వచ్చి రాసిందమ్మా అని చెప్తున్నారు. అయ్యా, మీకు పెన్షన్ వచ్చిందా అంటే మా వాలంటీర్ ఇచ్చిందమ్మా అంటున్నారు. అంటే ఎంతలా మీరు ఆ కుటుంబంలోని అనుబంధం పెంచుకున్నారు. ఆ అనుబంధాన్ని ఎవరైనా వివరించగలుగుతారేమని మిమ్మల్ని అడుగుతున్నాను. వాలంటరీ చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. నిజంగా ఇది పూర్వజనమే. మిమ్మల్ని చూసి నేను కూడా గర్వపడుతున్నాను, నేను కూడా సంతోషపడుతున్నాను. ఎమ్మెల్యేగా నేను 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నాకు రాని పేరు మీకు అందరూ తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా మిమ్మల్ని మర్చిపోవడం లేదు. ఎందుకంటే మా వాలంటీర్ ఉన్నారు, మా వాలంటీర్ వల్లే మేము ఈరోజు ధీమాగా ఉన్నాము.